మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మూలా నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడే తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజు గారు. శ్రీరామనవమి తర్వాత అండ్ ఉగాది తర్వాత కనుక మనం చూసుకుంటే మూలా నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు? అండ్ మూలా నక్షత్రం వారిది 1, 2, 3, 4 పాదాల వారిది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. మూలా నక్షత్రము ధనస్సు రాశికి సంబంధించినటువంటి నక్షత్రము. ద ఒరిజినల్ 9th హౌస్ అండి ధనస్సు రాశి అంటే 10 మందికి దాన ధర్మాలు చేయగలిగేటువంటి నక్షత్రాల్లో మూలా నక్షత్రం కూడా ఒకటి. సరస్వతీదేవి యొక్క నక్షత్రం కూడా. అయితే ఇక్కడ మూలా నక్షత్రానికి అధిపతి నిరుతి, తర్వాత చెప్పాలి అంటే కేతు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. రాశికి సంబంధించి గురుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి అంటే జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత ఒకేసారి పైకి వెళ్తారు, ఒకేసారి కింద పడిపోతుంటారు. వీళ్ళకి డబ్బులున్నా లేకపోయినా బంధు పోషకుడు అంటారు. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాపాడుతుంటారు. నేనున్నాను అనుకుంటూ. వీళ్ళకి ఏమి ఉండదు. తర్వాత అభిమానవంతుడు అని చెప్తారు. అంటే ఏంటి అంటే ఇంకా మంచి కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతారు, ధర్మం కోసం. 40 సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళకి జీవితంలో డబ్బులు అనేటువంటి నిలబడవు. 40 ఇయర్స్ వచ్చేంత వరకు. 56 ఇయర్స్ దాటిన తర్వాత వీళ్ళ లైఫ్ అంతా కూడా ఒక స్పిరిచువల్ పాత్రలోకి వెళ్ళిపోతుంది. ఇంకా పరమోత్కృష్టమైనటువంటి స్థానానికి వెళ్తారని చెప్పచ్చు. చాలా అద్భుతమైనటువంటి లైఫ్ అది. బికాస్ గురుడు కేతు రెండు కూడా చూడండి స్పిరిచువల్ ప్లానెట్స్ రెండు కూడా. అయితే ఇక్కడ మేజర్గా ద ఒరిజినల్ 9th హౌస్ కాబట్టి డబ్బు విషయంలో లేదా లైఫ్లో ఎంత సంపాదిస్తారో ఎలా సంపాదిస్తారో చూస్తే జనరల్గా వీళ్ళకి విదేశాలు వెళ్ళేటువంటి యోగం ఉంటుంది. ట్రావెలింగ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొత్త ఎక్స్ప్లోర్ చేయాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. బాగా ఖర్చు పెడతారు, బాగా సంపాదిస్తారు, ఎదుగుతారు, మళ్ళీ పడిపోతూ ఉంటారు. అయితే ద ఒరిజినల్ 2nd హౌస్, 3rd హౌస్ రెండు 2nd and 3rd రూల్డ్ బై సాటర్న్ అండ్ శని కాబట్టి జాబ్ చేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఖచ్చితంగా వీరు జాబ్ చేస్తారు. చాలా తక్కువ టైంలోనే, చిన్న వయసులోనే జాబ్ వస్తుంది అని చెప్పచ్చు. సంపాదన వస్తుంది, మళ్ళీ మానేస్తారు, మళ్ళీ జాయిన్ అవుతారు, మళ్ళీ మానేస్తారు, మళ్ళీ జాయిన్ అవుతారు. అలా ఫ్లక్చువేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. తర్వాత చెప్పాలి అంటే 5th and 12th లార్డ్ అయినటువంటి కుజుడు కాబట్టి పుత్ర సంతానం కలిగింది అనుకుంటే కనుక వీళ్ళకి అద్భుతమైన రాజయోగం కలుగుతుంది అని అర్థము. పుత్ర సంతానం కూడా ఏ అశ్విని నక్షత్రంలో కానీ కృత్తిక 1వ పాదంలో కానీ జన్మిస్తే వీళ్ళకి అద్భుతమైన రాజయోగం పడుతుంది నాగరాజు గారు. సో 12వ స్థానం కూడా ఆధిపత్యం కుజుడు వహిస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళు విదేశాలు వెళ్ళినట్లయితే విదేశాల్లో కూడా ఆస్తులు సంపాదించేటువంటి యోగం వీళ్ళకి పడుతుంది. అండ్ రెండవది ఏంటి అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏదైనా ఒక అవయవానికి ఇబ్బంది జరిగే అవకాశము, వాహన ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తరువాత 6th and 11th లార్డ్ రూల్డ్ బై శుక్రుడు కాబట్టి విమెన్ అండి. వీళ్ళ లైఫ్లో ఇబ్బంది ఏమైనా ఉంది అనుకుంటే కనుక విమెన్, ఆడవాళ్ళే శత్రువు అన్నట్టుగా ఒక ఇబ్బంది కలుగుతుంది. అత్తగారితో ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి. పెళ్ళైన తర్వాత మూలా నక్షత్రానికి ఉన్నటువంటి శాపము అత్తగారితో తగువులు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. పెళ్లి చేసుకునే ముందు అన్ని కూలంకషంగా ఆలోచించుకొని దానికి తగినట్టుగానే అడుగులు వేయండి. లాభాధిపతి కూడా శుక్రుడు అవుతున్నారు కాబట్టి ఉమెన్కి సంబంధించినటువంటి బిజినెస్లో పట్టుచీరల వ్యాపారం కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ, ఇలా గార్మెంట్స్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్, ఫర్నిచర్ షాప్స్, ఆర్కిటెక్చర్ ఏమి చేసినా సరే అద్భుతంగా వీళ్ళకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పచ్చు. 7th and 10th లార్డ్ రూల్డ్ బై బుధుడు కాబట్టి వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే మ్యారీడ్ లైఫ్లో కూడా 2 మ్యారేజెస్ చేసుకోవడము, ఆర్ మ్యారీడ్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయడము, బంధువర్గం నుంచి చాలా వ్యతిరేకత, శత్రువులు, ఇబ్బందులు అవన్నీ కూడా పడడం లాంటివి జరుగుతాయి. తర్వాత బిజినెస్లో కూడా ఉమ్మడి వ్యాపారము, పార్ట్నర్షిప్ అనేటువంటిది వీళ్ళకి అస్సలు వచ్చురాదని చెప్పచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్మించి తబ్బిబ్బు చేసి మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి. ఓవర్ ఎమోషనల్ పీపుల్ అండ్ సెన్సిటివ్ పీపుల్ బయటికి చాలా గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల చాలా ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఓవర్ ఎమోషనల్ థింగ్స్ ఉంటాయి, యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది. లోపల చాలా బాధపడుతూ ఉంటారు. ఒక చిన్న విషయాన్ని కూడా చాలా తేలిగ్గా తీసుకోలేరు. దేన్ని కూడా చాలా ఇన్సల్టింగ్గా, హట్టింగ్గా తీసుకుంటూ ఉంటారు. ఆ రకమైన మనస్తత్వం వీళ్ళకు ఉంటుంది. 9th లార్డ్ రవి కాబట్టి తండ్రి నుంచి
అయితే ఈ యొక్క మూలా నక్షత్రం గురించి ఒక విషయం చెప్పుకోవాలి. మొదటి పాదంలో జన్మించినటువంటి వాళ్ళకి తండ్రికి దోషం ఉంటుంది. రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి తల్లికి దోషం ఉంటుంది. 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ధనహాని అనేటువంటిది కలుగుతుంది. డబ్బు సమస్యలు కుటుంబానికో వాళ్ళకో ఖచ్చితంగా కలుగుతాయి. అయితే ఎస్పెషల్లీ 4వ స్థానంలో జన్మించిన వాళ్ళకి కులహాని అంటారు. అంటే ఆ వంశం మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది అని అర్థము. అయితే దానికి తగినట్టుగా చిన్నప్పుడే నవవిధ శాంతి అని పిలువబడేటువంటి శాంతి పూజలు వెంటనే ఆచరించుకోవాలి. అయితే 9వ స్థానంలో జన్మించిన 9వ స్థానం రూల్డ్ బై సన్ కాబట్టి, రవి కాబట్టి తండ్రికి దోషం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూలా నక్షత్రం 1వ పాదంలో జన్మిస్తే కనుక తండ్రి మరణించడము, తండ్రికి ఆరోగ్య సమస్యలు రావడం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎస్పెషల్గా శ్రీ విశ్వావసనామ సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత శ్రీరామనవమి తర్వాత నుంచి ముందు నుంచి మార్చి 30 దగ్గర నుంచి వీళ్ళకి మార్పులు ఏ విధంగా ఉన్నాయి అంటే 3వ స్థానంలో సంచరించేటువంటి శనిగ్రహ సంచారము 4వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత అర్ధ అష్టమ శని అనేటువంటి దోషం స్టార్ట్ అయింది. దీనివల్ల ఏం జరుగుతుంది, పనులన్నీ కూడా చాలా స్లోగా జాప్యం జరగడము, ఈరోజు రావాల్సినటువంటి జాబ్ చాలా లేట్ అవ్వడము, ఈరోజు రావాల్సినటువంటి డబ్బులు చాలా ఆలస్యంగా రావడము, ఈ లోపు దానికి తగినటువంటి ఫిజికల్ మెంటల్ స్ట్రగుల్స్లో వీళ్ళు పడడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. తర్వాత చెప్పాలి అంటే గురుగ్రహ సంచారము మే 15వ తారీఖు తర్వాత 6th హౌస్లో సంచారం చేసేటువంటి గురుడు మిథునంలోకి అంటే 7th హౌస్లోకి వస్తున్నాడు. దీని మూలాన శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. సంతానం కలగని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి. తరువాత ఎవరైతే ధన ఆదాయం పెరగాలి అని కోరుకుంటున్నారో నూతన ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఆకస్మిక ధన లాభములు, ఆకస్మిక సువర్ణ వస్త్ర ఆభరణ లాభాలన్నీ కూడా వాహన సౌఖ్యంతో సహా అన్ని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మే నుంచి అక్టోబర్ దాకా వీళ్ళకి రాజయోగము అని చెప్పచ్చు. వీళ్ళకి కలగలిసినటువంటి ఒక రాజయోగం ఇంకొకటి ఏమిటి అంటే 3వ స్థానంలో పట్టేటువంటి రాహుగ్రహ సంచారము. మే 18వ తారీఖు తర్వాత రాహు వీళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి చేతి వృత్తి వ్యాపారము చేసుకునే వాళ్ళకైనా ఆర్ ఎనీ ఇండిపెండెంట్గా బ్రతికే వాళ్ళకైనా మీ యొక్క సామర్థ్యము ప్రపంచానికి సత్తా చాటి చూపించాలనే కోరికతో తహతహలాడుతున్న వాళ్ళకైనా రాహు వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడంటే మీకు హైప్ని ఎలివేషన్ని తీసుకురాబోతున్నాడని చెప్పచ్చు. జీవితంలో ఈ విశ్వావసనామ సంవత్సరంలో అనేక శుభవార్తలు సర్ప్రైజులు వినేటువంటి అవకాశం ఖచ్చితంగా మీకు దాగి ఉంది. మీ కష్టాన్ని మానకుండా, ప్రయత్నాన్ని మానకుండా చేయండి. మీ యొక్క మనోధైర్యం పెంచుకుని పనిచేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు జాతకపరంగా జాగ్రత్త ఉండడం కోసం జ్యోతిష్ శాస్త్రం నిర్ణయించింది. దానికోసం ఏమిటంటే మేజర్గా పెరాలసిస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కఫ సంబంధిత విషయాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయండి. దగ్గు ఆర్ ఎనీథింగ్ అండి, కఫము అంటాం కదా, ఫ్లమ్, దానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. టీబీ విషయంలో క్షయ వ్యాధి, టీబీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టమక్ విషయంలో, పొట్ట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ విషయంలో కూడా మూలా నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటీస్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పచ్చు. అయితే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అయినటువంటి రవి కుజుడి యొక్క బలం వల్ల కొన్ని మంత్స్ ఎస్పెషల్లీ ఇంకా రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాయి. అదేమిటో చూస్తే కనుక మే 15వ తారీఖు దగ్గర నుంచి జూన్ 15 దాకా అద్భుతంగా రవి బలం సంపూర్ణంగా అందుతోంది. మీరు చూడండి, మే 15 తర్వాత గురు బలం పెరుగుతోంది, రాహు బలం పెరుగుతోంది, రవి బలం పెరుగుతోంది. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి షూర్ షాట్ ఖచ్చితంగా మీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పదవీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న, రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి శుభవార్తలు వింటారు. తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తగ్గిపోయి పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందంగా ఉంటారు. మళ్ళా తిరిగి ఇలాంటి యోగమే సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 17 దాకా, మళ్ళా తిరిగి 2026 ఫిబ్రవరి 16వ తారీఖు దగ్గర నుంచి మార్చి 16వ తారీఖు దాకా అద్భుతంగా ఉండేటువంటి రోజులు. ఈ సమయాల్లో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్కీ జోన్లోకి ఎంటర్ అవ్వండి, కష్టపడండి, ఇంకా ఎక్సలెంట్గా మీ రిజల్ట్స్ అనేవి చూస్తారు. తరువాత ఫిబ్రవరి 16వ తారీఖు దగ్గర నుంచి మార్చి 16వ తారీఖు దాకా ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చి మాసాల్లో 2026 కుజుడి బలం పెరుగుతుండడం వల్ల స్వర్ణ లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశాలు, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడము, శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడము, తరువాత చెప్పాలి అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే లాభాలు కలగడము, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి శుభవార్త లాభము అని చెప్పచ్చు ఆ మాసాల్లో. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ యొక్క మూలా నక్షత్రానికి సంబంధించి
విశ్వావసనామ సంవత్సరము మీకోసం ఒక సర్ప్రైజ్ని, ఒక అద్భుతమైన రాజయోగాన్ని దాచి ఉంది. దాన్ని అందిపుచ్చుకునేటువంటి సామర్థ్యము పర్సనల్ చార్ట్లో ఉంది అనుకుంటే అద్భుతమైన లైఫ్ని, ఒక మార్క్ని ఈ ఇయర్లోనే మీరు సెట్ చేయబోతున్నారు. మంచి సక్సెస్ని చూడబోతున్నారు అని చెప్పచ్చు. ఏ వారం వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి? వీళ్ళకి ఇక్కడి నుంచి కూడా గురువారం అద్భుతంగా కలిసి వస్తుందండి. ఎవరైనా సరే వారి అంటే వ్యక్తిగత జాతకం ప్రకారం దోషాలు ఏమైనా ఉన్నాయంటే తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే పర్సనల్గా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా గోచార పరంగా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించి మీ పర్సనల్ చార్ట్లో కర్మానుసారేణ బుద్ధి అన్నట్టుగా మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క జాతక చక్రంలో గ్రహ సంచారాల ఆధారంగా ఏమేమి చేస్తే మంచిదంటే విషయాన్ని మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడి ఉంటారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మాట్లాడి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే కనుక చేసి ఒక మంచి మంత్రాన్ని ఉపాసన ఇచ్చి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ అంటే మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.